Good afternoon, kids. Now today I will explain about standard 4th Nana. We are discuss about which lesson Nana? 8th lesson. The name of the lesson is green gold. G-R-E-N green gold. G-O-L-D gold. Today I will explain about germination stage Nana. G-E-R-M-I-N-A-T-I-O-N germination stage. S-T-A-G-E stage. Germination stage Nana. See, the next stage is germination. The next stage is germination. This process, the process of baby plant, the process of baby plant beginning to grow is called germination. What is germination, Nana? The process of baby plant, the process of baby plant is beginning grow to a germination. Germination అంటే మనం చెట్లు నాటినప్పుడు ఫస్ట్ ఒక సీడ్ తో నుంచి దిస్ ఇస్ ఫర్ బేబీ ప్లాంట్. ద బిగినింగ్ ఆఫ్ ఏ ప్లాంట్, బేబీ ప్లాంట్ is beginning to grow is called as germination. It seeds receives water. It seeds received, ఈ సీడ్స్ అనేది ఏమేమి రిసీవ్ చేసుకుంటుంది నాన్న అంటే వాటర్ అండ్ గెట్ వార్మ్, ద బేబీ ప్లాంట్, దిస్ ఈస్ నాన్న బేబీ ప్లాంట్ inside it start, the baby plant inside it start to grow. Germination is when plant started అంటే ఎప్పుడైనా ప్లాంట్ అది సీడ్స్ నుంచి ప్లాంట్లోకి ఎలా చేంజ్ అవుతుందో దట్ స్టార్ట్స్ emitting from a seed. When seed gets proper light, water and minerals, sunlight, these are must and should nana. Oka seed germination kavalante compulsoryga we should water, air and sunlight. Okay na, water, air and sunlight is must and should, very important. In water is how minerals, water lo em untayi nana, we absorb the minerals and they start germination. A seed, okay na, its germination ana observe chestuntadi. A seed will not germinate without air there, this after germination nana. Understood nana, germination ఏంటంటే నాన్న the process of baby plant beginning to grow అంటే the process లోపల సీడ్ అనేది బేబీ ప్లాంట్ వచ్చాక beginning to grow, this process is called germination. Understood? What is germination nana? The process of baby plant beginnings to grow, this process is called as germination. After germination plant start growing. ఇలా germination baby plant వచ్చినాక అదేమైతుంది, ఇలా ప్లాంట్ గ్రో అంటే పెరుగుతూ పోతుంటుంది. ఓకేనా, ప్లాంట్ పెరుగుతూ పోతుంటుంది. గ్లోయింగ్ plants need sunlight, nutrients, water. ఓకేనా నాన్న, nutrients also. In water లోనే నాన్న nutrients ఉంటాయి. ఓకేనా, we observe the nutrients. See, the plant absorb, the germination in process absorb nutrients, water and air and sunlight. ఒక సీడ్ అనేది బేబీ ప్లాంట్ టు మెచ్యూర్ ప్లాంట్ కావడానికి వాట్ వి నీడ్ నెసరీ న్యూట్రిషన్స్, వాటర్, ఎయిర్ అండ్ సన్లైట్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. వెన్ ప్లాంట్ బికమ్స్ ఏ మెచ్యూర్ అంటే ఒక ప్లాంట్ సీడ్స్ నుంచి ఎలా మెచ్యూర్ అవుతుందన్న మెచ్యూర్ ఇట్ గివ్స్ రైస్ టు ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. అంటే ఒక బేబీ ప్లాంట్ నుంచి మెచ్యూర్ ప్లాంట్లోకి ఎలా చేంజ్ అవుతుందో అప్పుడు ఏమిస్తుందన్న ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్. ద ప్లాంట్ గివ్స్ us ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్. ఈ సీడ్స్ నుంచి జెర్మినేషన్ బేబీ ప్లాంట్ we changed into mature plant gives us nana fruits, flowers, seeds. Okay na, produced seeds also. Finally seeds get disposed way to new places and plant life cycle beginnings again. చూడండి అన్న, మనం సపోజ్ వీఆర్ గోయింగ్ టు విలేజ్, మనం ఎప్పుడైనా విలేజ్లోకి వెళ్తూ ఉంటే ఇన్ అవర్ రోడ్ సర్కిల్స్ వి అబ్జర్వ్ సో మెనీ ట్రీస్, చెట్లు నాటుతూ ఉంటారు. అది గాలి వల్ల విండ్ డిస్పోజల్ అంటే ఒక చెట్టుకు ఉన్నటువంటి సీడ్స్ నాన్న ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ ఎయిర్ డిస్పోజల్, ఈ గాలి ద్వారా అవి సపోజ్ బాగా ఫుల్గా ఎయిర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ సీడ్ అనేది అంటే చిన్న చిన్న విత్తనాలని గాలిలో తిరిగి ఇంకొక
ప్లేస్లో పడుతాయి. అలా సీడ్ డిస్పోజల్ అవ్వడం వలన వర్షానికి అక్కడ ఏమైతే చెట్లు నాటుతాయి, అక్కడ సైడ్ చెట్లు ఎవరు వేసి ఉండరు, అయినా చెట్లు అంత పెద్దగా ఎలా వచ్చుంటాయి? విండ్ డిస్పోజల్. ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి సీడ్స్ అట్లా వెళ్ళినప్పుడు అక్కడ చెట్లు వస్తాయి, ఆ ప్లాంట్స్ వస్తాయి, ఆ ప్లాంట్స్ నుంచి అగైన్ వీళ్ళు చేంజ్ ఏంటంటే సీడ్స్ అట్లా లైఫ్ సైకిల్ ఈస్ ది కంటిన్యూస్లీ ప్రొసీడ్ అలా జరుగుతూనే ఉంటుంది. సీడ్స్ కెన్ డిస్పోజ్డ్ బై విండ్, వాటర్, ఎనిమల్స్, ఎక్స్ప్లోజన్. ఓకేనా? ద seeds can get dispersed. ఓకేనా? సీడ్స్ కెన్ డిస్పర్స్డ్ ఎక్కడెక్కడ నుంచి నానా డిస్పర్స్ చేస్తుంది అంటే డిస్పర్స్ విండ్, ఎయిర్, వాటర్, ఎనిమల్స్. ఈ 4 to కంపల్సరీ వి డిస్పోజ్డ్ ఆఫ్ సీడ్స్. ఓకేనా? విండ్, WIND విండ్, ఎయిర్, AIR ఎయిర్, వాటర్, WATER వాటర్. విండ్ అన్న ఎయిర్ అన్న ఒకటేనా? ఓకేనా? విండ్ అండ్ ఎయిర్ ఇస్ సేమ్. సో ద ఎయిర్ ఇస్ ఓకేనా? విండ్, వాటర్, ఎనిమల్స్. విండ్, వాటర్, ఎనిమల్స్ అంటే సీడ్ డిస్పర్సన్ అంటే సీడ్స్ అనేవి వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్కి ఎలా పోతాయి అన్నవి వేటి ద్వారా పోతాయంటే విండ్ అంటే గాలి. ఫుల్ సపోజ్ బాగా విండ్ గాలి ఎక్కువ వచ్చినప్పుడు డిస్ప్లే చేంజ్ అయ్యే సీడ్స్ ఆర్ చేంజ్ ఉంటుంది వన్ ప్లేస్ into అనదర్ ప్లేస్. అండ్ వాటర్ చూడ కదా, మనం వాటర్లో మనకు దేవుడికి సంబంధించినటువంటి సామాన్లు, ఫ్లవర్స్ కానీ అవన్నీ మనం అట్లా వాటర్ నదులలో వేయటం వలన అవి ఏమవుతాయి, బాగా వరదలు వచ్చినప్పుడు అట్లా కొట్టుకొని పోయి ఒక ఒడ్డుకు వచ్చేసి అక్కడ కూడా ప్లాంట్స్గా తయారవుతాయి. సీడ్ టు వెన్ చేంజ్ into a new plant grows from a seed is called as germination. ఓకే, ఒక న్యూ ప్లాంట్ కావాలంటే వాట్ వి నీడ్ నెసరీ సీడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. A new plant grows from a seed is called as germination. Animals చూడండి, సపోజ్ ఎనిమల్స్, క్యాటిల్స్, బఫెలోస్, గోట్స్, షీప్స్, వాటికి మనము సపోజ్ అవి వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్కి చాలా ప్లేసెస్కి వాటికి ఫుడ్ కోసం ఫారెస్ట్లోకి వెళ్ళి అక్కడ ఇక్కడ వాటిని మేపిస్తూ ఉంటారు కదా, అక్కడ అవి వాటి స్కిన్ పైన ఆ సీడ్స్ అనేవి టచ్ అయ్యి మళ్ళీ అనదర్ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ పడడం వల్ల అలా సీడ్ డిస్పోజల్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ డిస్పోజల్ అన్న విండ్, వాటర్, ఎనిమల్స్. అండర్స్టాండ్ అన్న? వాట్ ఈస్ జెర్మినేషన్ అన్న? ద ప్రాసెస్ ఆఫ్ బేబీ ప్లాంట్ బిగినింగ్. The process of baby plants beginning to grow is called as germination. What we need necessary? Nutrition, water, air and some sunlight is very important. In seed dispersal, wind, water, animals. Understood nana? Today homework nana, you should learn 1, 2 question and answers you should learn perfectly. What is germination is important. Okay na? Next, in germination what need necessary? Germination ki what need necessary? Water, air, sunlight and minerals. In seed disposal how many types of seeds disposal? Wind, water, animals. Understood nana? Thank you.